సాగునీటి కోసం ఎన్జీటీ స్టే ఉంటే తాగునీటికి ఒక టీఎంసీ తీసుకోవాలి అని చెప్పి వర్క్ మొత్తం కంప్లీట్ అయిన దానికి లిఫ్ట్లు పెడితే చాలు, ఒక మోటార్ బిగించి కింద గొట్టం ఏలాడదీస్తే తొండం ఏలాడదీస్తే రాయలసీమ వాళ్ళకి గుక్కి నీళ్లు అందుతాయి, పెన్నా వాళ్ళకి గుక్కి నీళ్లు అందుతాయి, నెల్లూరు వాళ్ళకి గుక్కి నీళ్లు అందుతాయి, కర్నూలు వాళ్ళకి నీళ్లు అందుతాయి, అనంతపురం వాళ్ళకి నీళ్లు అందుతాయి. అసత్యాలు మాట్లాడుతూ ముచ్చుమర్రిలో ఉన్నది 0.33 టీఎంసీ నీళ్లు తోడుకట్టే అవకాశం ఉన్నటువంటి ముచ్చుమర్రి. 0.33తో ఎక్కడ కుప్పం నీళ్లు వస్తాయా? హెచ్ఎన్ఎస్ఎస్ లో 0.33తో కుప్పంలోకి నీళ్లు వస్తాయా అని అడుగుతున్నా. కుప్పం దగ్గరికి వెళ్ళాలి కదా, 550 కిలోమీటర్లు, 550 కిలోమీటర్లు ముచ్చుమర్రి నుంచి కుప్పానికి నీళ్లు వస్తాయా? ఇది ఎక్కడ అసలు అసలు అక్కర్లేదంటారు మీరు. రాయలసీమ లిఫ్ట్ అక్కర్లేదంటారు. ఎవరికి లిఫ్ట్ అక్కర్లేదు? పచ్చి పాపం మాటలు మాట్లాడతారు. ఇవాళ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ని రాజశేఖర రెడ్డి గారు పెంచాడు కాబట్టి మహానుభావుడు, పెంచినప్పుడు ఇక్కడ నీ వంది మాగలతో ఎంత విషం చిమ్మిచ్చావు, ఎంత విషం ఇక్కడ రెచ్చగొడతాకు ప్రయత్నం చేశావు, ఇక్కడ చిచ్చుపేట కృష్ణా డెల్టాలో చిచ్చు పెడతాకు ప్రయత్నం చేశావు నీ మనుషుల్ని, నీ ఏజెంట్లను పెట్టి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ని వెంటలు పెంచుతుంటే ఇవాళ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ లో ఈ కనీసం మనకి ఎన్జీటీలో క్లియరెన్స్ వచ్చే వరకు మోటార్ పెట్టి ఒక టీఎంసీ నీళ్లు తోడితే అరే తాగుతాకు నీళ్లు వస్తాయి కదా రాయలసీమ మొత్తానికి. ఎండిపోతున్న అల్లాడిపోతున్నటువంటి రాయలసీమ మొత్తానికి తాగుతాకు నీళ్లు వస్తాయి, కర్నూలుకి నీళ్లు వస్తాయి, తాగుతాకు నీళ్లు వస్తాయి కదా. ఎందుకు మీకు ఆ ఇంగిత జ్ఞానం ఉండలేదు? ప్రజల పట్ల కమిట్మెంట్ మీకు ఎందుకు ఉండలేదు? కాటన్తో పోలుస్తున్నావు, నిజంగా ఎంత దుర్మార్గుడు. కాటన్ ఎంత మహనీయుడు, ఇతను ఎంత దుర్మార్గుడు. దుర్మార్గుడు కాకపోతే అది వేస్ట్ అని చెప్పేటువంటి వాడు. ఎంత దుర్మార్గం అంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ లోంచి వెళ్తే 3 కింద పెడతాది కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత. ఒకటి తెలుగుగంగ కానీ, ఒకటి పెన్నా వెళ్ళేది అంటే కృష్ణా నెల్లూరు వెళ్ళేది కానీ, ఇంకోటి అనంతపురం రాయలసీమకి వెళ్ళేది కానీ, 3గా చిల్లి అక్కడ ముగ్గురికి నీళ్లు వెళ్ళే పరిస్థితి కోసం అక్కడ ఉంటే ఎంత వెళ్తుంది అని చెప్తాడు. 841 ఎంతలో నీళ్లు వెళ్తాయి. ఎంత వెళ్తాయి? రోజుకి 841లో కంటిన్యూస్ గా వరద ఉంటే రోజుకు 2000 క్యూసెక్లు వెళ్తాయి. రోజుకు 2000 క్యూసెక్లు అంటే ఎవడ ముక్కులో పోద్దామని. నేల తడి కాలువలో నీళ్లు వెళ్తుంటే ఆరిపోతా ఉంటది కదా ఎండకి. 2000 క్యూసెక్లు అంటే పాక్కుంటా నీళ్ళు వెళ్తాయి. ఎక్కడికి వెళ్తాయి? కాలువ సగం కూడా ఎలా 3 కాలువల్లో చీలితే సగం కూడా వెళ్ళవు కదా. రోజుకు 2000 క్యూసెక్కులతో సోమశిలకు వెళ్తాయా? సోమశిల దాకా పాకుంటానే వెళ్తుందా? తెలుగుగంగ కెనాల్లో కనీసం తిరుపతి దాకానే వెళ్తుందా? చిత్తూరు జిల్లా కన్నా వెళ్తాయా నీళ్లు పాక్కుంటా కాలం వెంపట? పోనీ అనంతపురం వెళ్తాయా? కనీస జ్ఞానం, కనీసం ప్రజల పట్ల, రాయలసీమ పట్ల విద్వేషం మీకు. రాయలసీమ అంతా ఎప్పుడు యాంటీ తెలుగుదేశం అనేటువంటి మీకు విద్వేషం తప్పితే ఏం కనపడుతుంది? మీకే ఇచ్చారుగా, మీకు పట్టం కట్టారు కదా రాయలసీమ, జగన్ని ఓడించి మీకు పట్టం కట్టారు కదా, అయినా విశ్వాసం లేదు రాయలసీమ పట్ల మీకు. ఆ మాట మాట్లాడొచ్చా అని అంటున్నా. ఎన్జీటీలో సాధించి తెస్తాం, అప్పటి వరకు తాగునీటి కోసం జగన్ పూర్తి చేసినటువంటి ఆ 1 టీఎంసీ పర్ డే మోటార్ బిగించి కింద తొండం ఎలాడేస్తాం, నీళ్లు అవసరమైతే జైలుకి వెళ్తాం. కానీ ఏదైనా మేము రాయలసీమకి గుక్క నీళ్ళు ఇస్తామని చెప్పే మనసు లేకపోతే మీరేం పాలకులయ్యా? మీరు అసలు అక్కర్లేదని చెప్తారు. ఈయనంట చూడండి చెప్తాడు, పోలవరం పూర్తి అయి సావలేదు, ఇప్పుడు 2027లో పూర్తవుద్దని ఇవాళ చెప్తాడు. 2028 అప్పుడేం చెప్పాడు? 2018లో పూర్తి చేస్తాను, గ్రావిటీ ద్వారా నీళ్లు ఇస్తానని చెప్పని ముఖ్యమంత్రి చెప్పాడు, ఆనాటి ఇరిగేషన్ మంత్రి చెప్పాడు. అతను కనపట్లేదు అడ్రస్. ఆనాడు చెప్పినోడు అడ్రస్ కనపడతలా. జగన్మోహన్ రెడ్డి నీ సాక్షి పేపర్లో రాసి పెట్టుకో, 2018లో గ్రావిటీతో పోలవరంలో నీళ్లు ఇస్తామని చెప్పాడు. సాక్షిలో రాసి పెట్టుకున్నారు, కానీ ఆ మనిషే కనపడతలా. రాసి పెట్టుకోమన్నాడు, కనపడతలే. ఇవాళ ఎక్కడంటే అక్కడెక్కడో మన చెరువులో ఆఫీస్ కట్టారు కదా మంగళగిరిలో, అక్కడ చిత్తుకాయితాలు ఏరుకుంటున్నాడు అక్కడ. ఇంక ఈయన ఉన్నాడు, ఈయన బయలుదేరి ఇప్పుడు ఇది మాట్లాడతాడు. 2027లో 28లో పోలవరం పూర్తి చేస్తాడంటే ఈయన మనం నమ్మాలంట. అది పూర్తయిన తర్వాత అక్కడి నుంచి నల్లమల్ల రిజర్వాయర్కి నీళ్లు తీసుకొస్తా అంట. చూడండి ఎక్కడికి, శ్రీశైలం దగ్గరికి ఇక్కడి నుంచి అడ్డంగా నీళ్లు తీసుకెళ్తాడంట. ఆ నీళ్లను ఎత్తి శ్రీశైలంలో పోస్తాడంట, అది రాయలసీమకు తోటి పోస్తాడంట. జరిగేదా? నమ్మశక్యంగా అయ్యేదా?
అరే ఎంత నీచం అంటే మీరు సాక్షాత్తు మీ సొంత మనిషి, మీ గుండెకాయ లాంటోడు ఏబి వెంకటేశ్వర గారు చెప్పాడు కదా, తప్పయ్యా చంద్రబాబు, ఇది దుర్మార్గం, తప్పయ్యా నల్లమల్ల సాగరు పోలవరం నుంచి నీళ్లు తీసుకెళ్లి అక్కడ పోయటం కేవలం మెగాకి వర్క్ ఇచ్చి కమిషన్ తీసుకుంటాక తప్పితే ఇది తప్పు వద్దు అని చెప్పాడా లేదా? మరి మేం చెప్తే తప్పు, మీ ఏబి వెంకటేశ్వర గారు చెప్పాడు కదా తప్పు, ఇంకొకసారి మాట్లాడొద్దండి చంద్రబాబు నాయుడు గారు, ఈ ద్రోహం చేయొద్దు తెలుగు ప్రజలకి. పోలవరం నుంచి తీసుకెళ్లి నల్లమల్ల సాగర్లో నీళ్లు పోసి దాన్ని శ్రీశైలంలో పోసి శ్రీశైలం నుంచి ఎత్తి పోతిరెడ్డిపాడు ఎడ్రెగ్యులేటర్లో పోసి దాన్ని రాయలసీమకి కుప్పానికి నీళ్లు ఇస్తాం, పులిచెంతలకి మన అంటే జగన్ గారిది పులివెందులకి నీళ్లు ఇస్తామని చెప్పడం, డబ్బాలు కొట్టుకోవడం, ఇది మోసం, ఇది అయ్యేదా సచ్చేదా అని చెప్పని ఆయనే మాట్లాడాడు కదా. ఇంకే ఎలా మోసం చేస్తారు మీరు? అంటే మీరు ఒకవేళ ఇది జరిగితే అప్పు దొరికితే 1,00,000 కోట్లు కావాలంటున్నారు, పోలవరం నుంచి నల్లమల్ల సాగర్కి తీసుకెళ్తాక 1,00,000 కోట్లు కావాలంటున్నారు, అమరావతికి 2,00,000 కోట్లు కావాలి. డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? అప్పు ఎవడిస్తాడు? ఎక్కడి నుంచి ఇన్ని 1,00,000 కోట్లు? జరిగేదా కార్యక్రమం? ప్రాజెక్ట్ పూర్తవుద్దా? అంటే వెనకటికి జంజాల్ గారు రచనలో మీరు కనపడుతున్నారు, కోట శ్రీనివాసరావు పాత్రలో మీరు కనపడుతున్నారు. కోడిని కట్టేసేసి మామూలు తినమని చెప్తుంటాడు చుట్టాలందరినీ, కోడి కూర తినండి అని చెప్పని. అదే మోడల్లో పోలవరంలో 2028లో పోలవరం పూర్తి చేస్తాను, పోలవరం నుంచి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి నల్లమల్ల సాగర్లో నీళ్లు పోస్తాను, నల్లమల్ల సాగర్ నుంచి ఎత్తి శ్రీశైలంలో పోస్తాను, శ్రీశైలం నుంచి ఎత్తి పోతిరెడ్డిపాడు ఎడ్రెగ్యులేటర్లో పోస్తాను, పోతిరెడ్డిపాడు నుంచి కిందకి తీసుకెళ్తాను నీళ్లు అని చెప్పడం అంటే కోట శ్రీనివాసరావు పాత్రకి మీకు ఏమన్నా తేడా ఉందా అని అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైన మాటలు, నాకు గొడవలు వద్దంటే ఎవడు గొడవలు పడడం? మేమన్నా గొడవలు పడ్డామా? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లు తెలంగాణతో ఎప్పుడైనా గొడవలు పడ్డారా? మీరన్నారు గొడవలు గొడవలు పెట్టుకొని మీరన్నారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి తెలంగాణ ప్రాజెక్టు మన కాళేశ్వరం ప్రాజెక్టుకి వెళ్ళి ఆ ఓపెనింగ్ కి సాక్ష్యంగా రమ్మంటే ఆహ్వానిస్తే వెళ్తే ఎలా వెళ్తావు నువ్వు, జగన్మోహన్ రెడ్డి నువ్వు ద్రోహం చేస్తున్నావు, అది ఇది అని మాట్లాడారు. గొడవ పెట్టుకోమని ఆ రోజు రెచ్చగొట్టింది ఎవరు? గిల్లింది ఎవరు? తోసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని? ఇవాళ ఏం మాట్లాడుతున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు గొడవ పెట్టుకోమని చెప్పట్లా, ఈ రాష్ట్రం కోసం కాస్త ఆలోచించండి, ఈ ప్రజల కోసం తపన పడమని చెప్తున్నాడు. 1 టీఎంసీ నీళ్లు తోడే మోటార్లు పెట్టండి, గొట్టం తగిలించండి, బర్ర నీళ్లు లాక్కోవచ్చు, పోయిండి, తాగునీళ్ళు ఇవ్వండి, సోమశిలలో పోయింది అక్కడ తాగునీళ్ళు ఇవ్వండి, తెలుగుగంగలో పోయింది, అవసరమైతే చెన్నై వాళ్ళకి కూడా తాగునీళ్ళు ఇవ్వండి, సొమ్ము వాళ్ళది కూడా ఉంది కాబట్టి. మరి ఇవన్నీ చేయమని చెప్పని డిమాండ్ చేస్తే చివరి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటం, జగన్ పుస్తకాలు మొత్తం యాజ్డి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ తీసి అదే పుస్తకం తయారు చేసి ఈ పుస్తకంలో కూడా కమిషన్లు కొట్టేసి జగన్ ఏదో ద్రోహం చేశాడని చెప్పి సేమ్ కొత్త విషయాలు కొత్త విధానాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అమలు చేశాడో క్యూఆర్ కోడా సరిహద్దులా ఇవన్నీ నూతనంగా లాంగిట్యూడ్ లాటిట్యూడా ప్రతిదీ అక్షాంశాలు రేఖాం అన్ని ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి ఆ జగన్ చేసిన గారు చిన్న లోపం, కీర్తికాంక్షతో ఫోటో వేసుకున్నాడు. ఎవడో నాలాంటి వాడు పక్కన ఐఏఎస్ ఆఫీసర్లు కలిసి ఎగదోసి పంపు కొట్టి మీరు వేయండి సార్, అసలు భారతదేశంలో అసలు మొదటిసారి ఇది వేయండి సార్ అంటే వేసాడు. ఇంతకు మించి తప్పేంటి అని అడుగుతున్నా. ఇది మొత్తం రికార్డ్ అంతా గవర్నమెంట్, ఇప్పుడు ఈ రికార్డ్ అంతా గవర్నమెంట్ లో లేదా? జగన్ అయితే ఆస్తులు యాజ్ డీజ్ రికార్డు కదా మీరు ఇచ్చింది, ఈ పుస్తకం యాజ్ డీజ్ కదా, ఏముంది దీంట్లో ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు, రాజముద్ర ఉంది, జగన్ ఫోటో తీసి ఇస్తున్నా అన్నారు.